Yes, very happy evening to everyone. Happy evening, Subbarao sir. ముందుగా ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ మిస్ అవుతున్నాం నిజంగా చాలా వేళ్ళకండి. సో ఈ రోజు మనకు ఒక అద్భుతమైన సెషన్ చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు. అతను వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలలోనే గుర్తింపు పొందిన రచయిత అండ్ జర్నలిస్ట్ అండ్ అనువాదకుడు అండ్ సైకాలజిస్ట్. సార్ వచ్చేసి సైకాలజీ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, అదేవిధంగా జర్నలిజం, పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు కంప్లీట్ చేశారు. సైకాలజీ రంగంలో సార్ విద్యార్థులకి విద్యా నైపుణ్యాల్ని, అదేవిధంగా కళాశాల విద్యార్థులకి మరియు కార్పొరేట్ ఎంప్లాయీస్ కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీవన నైపుణ్యాలని నిర్వహణ ఎలా చేసుకోవాలని చేయడంలో మేనేజ్మెంట్ స్కిల్స్ కోసం సార్ ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఆయన యొక్క ప్రసంగాల్లో మనం చూస్తే చక్కటి వాగ్ధాటి, లోతైన విశ్లేషణ సామర్థ్యం అనేది మనకు కనిపిస్తుంది. ఇంతేకాకుండా మన ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ ఇతర శిక్షణ సంస్థలతో కలిసి హ్యూమన్ రిలేషన్స్ అనే ఒక మంచి ప్రోగ్రామ్ ని సార్ రన్ చేశారు. దానికి గాను సిల్వర్ జూబ్లీలో సార్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా వచ్చింది. దానికి మేము ఎంతో గర్విస్తున్నాము సార్. అంతేకాకుండా సార్ వచ్చేసి మనకు సారు బోధన రంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. అతను ఉపాధ్యాయ వృత్తిలో తన యొక్క 25 సంవత్సరాల అనుభవాన్ని క్రోడీకరించి విద్యార్థుల కోసము చదువులో గెలుద్దాం రండి అనే ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఆ పుస్తకం అనేది ఎంతో ఫేమస్ అయ్యింది సార్ది. ఇంకా సారు 1/2 డజన్కి పైగా కథలు రాశారు. ఆ కథలు ఎన్నో పత్రికలలో కూడా ప్రచురితం అయ్యాయి. మన విజయవాడలోని ఆకాశవాణి కేంద్రం నుంచి కూడా ఆ కథలు అనేవి ప్రచురితం కావడం కూడా జరిగింది. అంతేకాకుండా సార్ మనకి చెప్పాను కదా అనువాదకుడని, ఆంగ్లం నుంచి తెలుగులోకి ఎన్నో పుస్తకాలను కూడా అనువాదించడం జరిగింది. అందులో ముఖ్యంగా గాంధీ గారి యొక్క వివిధ కోణాలను స్పృశిస్తూ బహురూపి గాంధీ అనే ఒక పుస్తకము తెలుగు ప్రజల్లో ఎంతో చాలా చాలా ఫేమస్ అయిందండి. అది 10,000కు పైగా కాపీలు కూడా అమ్ముడు పోయడం జరిగింది. చాలా కాపీలు అమ్ముడయ్యాయి బహురూపు గాంధీ అనే ఒక పుస్తకము. అంతేకాకుండా సార్ రచించిన యాక్చువల్లీ ఆ ఇంగ్లీష్ పుస్తకం వచ్చేసి నెపోలియన్ రాశాడు అతని రచయిత. అది పుస్తకము థింక్ అండ్ గ్రో రిచ్ అనే ఆ పుస్తకాన్ని మన సారు సంకల్పించండి సంపన్నులు కండి అని తెలుగులోకి అనువాదించారు. ఆ పుస్తకం కూడా చాలా ఫేమస్ అయింది. అదేవిధంగా సివిల్ సర్వీస్ పరీక్షార్థుల కోసం ఇండియన్ ఎకానమీ అనే పుస్తకాన్ని కూడా అనువాదించడం జరిగింది. ఇలా సార్ ఎన్నో రంగాల్లో తనదైన సత్తాన్ని చాటుతూ ఎంతో అద్భుతంగా తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్రను వేస్తూ ఈ రోజు డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఒక్క రోజులో జీవితం మారిపోతుందా అండి అంటే చెప్పలేము. ఆ ఒక్క రోజులో కాదండి, ఒక్క క్షణంలో కూడా మన జీవితం మారిపోవచ్చు. ఎలా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఆ ఒక్క నిమిషంలో మనం తీసుకున్న ఒక అద్భుతమైన సరైన నిర్ణయం మన జీవితాన్ని మారుస్తుంది. అలాంటి జీవితంలో డెసిషన్ మేకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ గురించి చెప్పడానికి ఒక అద్భుతమైన గ్రేట్ పర్సనాలిటీ మన ముందుకు వస్తున్నారు. ఈజ్ నన్ అదర్ దెన్ నండూరి వెంకట సుబ్బారావు గారు. సో హార్ట్లీ వెల్కమ్ టు ది సెషన్ సార్. దిస్ ఫ్లోర్ is yours. Please take the session, sir. Thank you all అండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేర్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ అభినందనలు. Sir, madam, shall I share my screen? Yes, sir. Yes, sir. Spotlight go change madam sir ki. Yes, sir. 1 minute, sir. Just 1 minute. Yes, sir. Subbarao sir. Share చేయండి sir. Is it visible అండి? Yes, sir. Visible. Clear, sir.
సో ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవటం ఎలా? మనము ఒక మాటలో చెప్పాలంటే మీ జీవితం మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. లేదు మీరేంటో చెప్పాలి అంటే మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలని బట్టి మీరేంటో చెప్పచ్చు అని. అవర్ లైఫ్ ఈజ్ మేడప్ ఆఫ్ అవర్ డెసిషన్స్ at various stages. Decisions taken knowingly, unknowingly, అంటే తెలిసి గాని తెలియక గాని, అంటే ఆలోచించి గాని ఆలోచించకుండా గాని మనం తీసుకున్న అనేక నిర్ణయాలు సమాహారమే మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి ఫలితాలు. సో యాజ్ స్వాతి మేడం రైట్లీ సెడ్, మన జీవితంలో ఒక్క నిర్ణయం మన జీవితాన్ని మార్చగలదు, మంచిగా గాని చెడుగా గాని. మళ్ళీ ఇంకో రకంగా ఆలోచిస్తే ఏ ఒక్క జీవితము నిర్ణయాన్ని పూర్తిగా మార్చలేదు, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకోవచ్చు. సో హౌ టు టేక్ బెటర్ డెసిషన్స్ ఆర్ ఎఫెక్టివ్ డెసిషన్స్? ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ అంటే సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవటం ఎలాగా? we will discuss different aspects of this డెసిషన్ మేకింగ్. అంటే డెసిషన్ మేకింగ్ లో ఉన్న చాలా విషయాలు తెలుసుకుంటాం మనం. రోజు పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక యాక్టివ్ పర్సన్, ఒక అడల్ట్ లేడీ ఆర్ జెంట్ హూ ఈజ్ యాక్టివ్ ఇన్ హిజ్ లైఫ్, ఇన్ హర్ లైఫ్, దాదాపు 60,000 ఆలోచనలు చేస్తారట. సో ఈ 60,000 ఆలోచనల్లో మీరు గమనించారో లేదో కనీసం 30,000 నిర్ణయాలు కూడా ఉంటాయి. చిన్న చిన్న నిర్ణయాలు. పొద్దునే లేచిన తర్వాత కాసేపు పడుకుందామా, లేద్దామా, అంతే వెంటనే మంచం దిగుదామా, తర్వాత వాట్సాప్ మెసేజ్లకి ఇవాళ గుడ్ మార్నింగ్ ఇప్పుడు పెడదామా, హ్యాపీ మార్నింగ్ తర్వాత పెడదామా, మొహం కడుక్కున్న తర్వాత పెడదామా, కాడి నుంచి టిఫిన్ ఒక ముద్ద ఎక్కువ తినాలా, ఒక ముద్ద తక్కువ తినాలా, బ్రేక్ఫాస్ట్ లో డ్రెస్ ఏది వేసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్. ఒక్కొక్కసారి చిన్న చిన్న నిర్ణయాలు మన మెచ్యూరిటీని, మన థింకింగ్ పవర్ ని చాలా ఇది చేస్తుంటాయి. చాలా సార్లు బస్ స్టాండ్ లో నుంచున్నప్పుడు, వెన్ యూ స్టాండ్ ఇన్ ఏ బస్ స్టాండ్ ఫర్ వెయిటింగ్ ఫర్ ఎ బస్, మన ముందు బాగా ఫుల్ అయిపోయిన బస్సు వస్తుంది. మనకి తోసుకుని ఆ బస్సు ఎక్కాలా, నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయాలా? ఆ బస్సు ఎక్కుతాం, నెక్స్ట్ బస్ ఖాళీగా ఉంటుందేమో, ఈ బస్సు నిండా ఉంది కదా, లేదు ఈ బస్సు వదిలేస్తాం, నెక్స్ట్ బస్ కూడా ఫుల్ గానే ఉంటుందేమో, నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నుంచునైనా బస్సులో ప్రయాణం చేద్దాం అనుకుంటారా? కూర్చుని ప్రయాణం చేసేంత వరకు వెయిట్ చేస్తారా? అంటే ఇందాక నేను మీతో అన్నాను, మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి మీ వ్యక్తిత్వాన్ని గురించి ఒక అంచనాకు రావచ్చు అని. దిస్ ఈజ్ చాలా చిన్న ఉదాహరణ. ఇట్లా చాలా ఉంటాయి. మన కూరగాయల వాడి దగ్గర బేరం ఆడేటప్పుడు, రోడ్డు పక్కన స్ట్రీట్ వెండర్ దగ్గర బేరం ఆడేటప్పుడు మనం తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయం తీసుకునే విధానం మన యొక్క వ్యక్తిత్వాన్ని, పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. సో ఇవాళ మనం మాట్లాడకపోయే విషయాలు. సో నిర్ణయం అంటే ఏంటి అంటే, అన్ని నిర్ణయాలు ఉండవండి. మీరు తెలుసుకోండి అక్కడ విషయం ఏమంటే, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ డెసిషన్. జీవితంలో అన్నిసార్లు మీకు స్పెసిఫిక్ గా ఆల్టర్నేటివ్ ఛాన్సెస్ ఉండాలి. ఇంట్లో మార్నింగ్ ఒకటే టిఫిన్ చేసుకుంటాం, ఆ ఒకటే తింటాం. అక్కడ మీరు కొత్తగా నిర్ణయం తీసుకునేది ఉండదు. ఆవిడ నిర్ణయం తీసుకుంటుంది వండేటప్పుడు ఏం వండాలి అని. ఆవిడకి కూడా వండేందుకు ఒకటే ఛాన్స్ ఉంది అనుకోండి, వేరే అవకాశం లేదనుకోండి, అప్పుడు ఆవిడ నిర్ణయం తీసుకోవటం లేదనమాట. సో వెన్ దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్, దెర్ ఈస్ నో డెసిషన్ టేకింగ్. మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి, మీరు బండి మీద వెళ్ళొచ్చు, కారు మీద వెళ్ళొచ్చు, బస్సు మీద వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, ట్యాక్సీలో వెళ్ళొచ్చు. మీ దగ్గర 5-6 రకాల అవకాశాలు ఉండి వాటిల్లో మీరు ఏదైనా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు దాని నిర్ణయం తీసుకోవటం అంటాం. అవేమి లేదు, చచ్చినట్టు మీరు నడిచే వెళ్ళాలి, వేరే ఛాన్స్ ఏం లేదు, అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఏమి లేదు.
సో నిర్ణయం తీసుకోవటం అనేది మీ దగ్గర ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు, 2 ఆల్టర్నేటివ్స్ లో మీకు చూస్ చేసుకునే పవర్ ఉన్నప్పుడు, ది పవర్ టు చూస్, ది పవర్ ఆఫ్ చాయిస్ మీ దగ్గర ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో బ్రేక్ఫాస్ట్ కు వెళ్ళాం, వెళ్తే అక్కడ 4-5 రకాల ఉన్నాయి. ఒక బజ్జీ ఉంది, ఏదో గారి ఉంది, లేకపోతే 4-5 రకాలు ఉన్నాయి. కానీ ఒకటేమో మనకి ఎలర్జీ వల్ల తినలేము, మనకొకటి ఇంకోటి ఎసిడిటీ వల్ల తినలేము, ఇంకోటి మనకి షుగర్ ఉండటం వల్ల తినలేము, ఇంకోటి ఏదో డైట్ లో ఉండటం వల్ల తినలేము, చివరికి ఒక ఇడ్లీనే తినాల్సి వస్తుంది మిగిలినవన్నీ మానేసి. సో దేర్ ఆర్ ఆల్టర్నేటివ్స్, బట్ యు కాంట్, యు డోంట్ హ్యావ్ ది పవర్ టు చూస్. మీకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కానీ వాటిని ఎంచుకునే అధికారం మీ దగ్గర లేదు. అప్పుడు కూడా డెసిషన్ మేకింగ్ ఉండదు. సో డెసిషన్ మేకింగ్ అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే, మీకు ఆల్టర్నేటివ్స్ మీ దగ్గర ఉండాలి, ఆల్టర్నేటివ్స్ తర్వాత మీకు చాయిస్, ది పవర్ టు చూస్ కూడా మీ దగ్గర ఉండాలి. అప్పుడు మీరు డెసిషన్ మేకింగ్ అనేది వస్తుంది. సో జీవితంలో చాలా ఆలోచనలు చేస్తాము, అన్ని ఆలోచనల్లోనూ నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశము, అవసరము ఉండదు. సో నిర్ణయాలు ఎందుకు అంత ఇంపార్టెంట్ అండి? సింపుల్ అండి. మీరు ఏదైనా ఒక కొత్త వ్యక్తితో కలిసి, మీరు పక్కింటి ఆయనతో మీరు కొత్తగా ఒక ఇంట్లో అద్దెకి దిగారు, ఒక కొలీగ్ తో కలిసారు, లేకపోతే ఆఫీసులో మీరిద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు, ఇద్దరు కలిసి హోటల్లో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారు, ఏదో ఒక పని ఇద్దరు కలిసి ఏదో మీకు టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చిన పని చేస్తున్నారు. మీరు ఆ వ్యక్తి గురించి అంచనా అతనేమో డిఫరెంట్ సిచ్యువేషన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అతను బేరం ఎలా ఆడుతున్నాడు, బేరం ఆడినప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటున్నాడు, 2-3 రకాల ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ప్రతిదానికి మనం కొనుక్కునేది. ఆ 2-3 రకాల ఆల్టర్నేటివ్స్ లో దేన్ని ఎంచుకుంటున్నాడు, ఎందుకు ఎంచుకుంటున్నాడు, ఎలా ఎంచుకుంటున్నాడు, వీటిని బట్టి మీరు ఆ వ్యక్తి మీద ఒక అభిప్రాయానికి డెఫినెట్ గా వస్తారు కదా. సో తీసుకున్న నిర్ణయాలు తీసుకునే విధానం, ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఈ 3 మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తాయి, మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి, మీరు మీ యొక్క ఫలితాలను నిర్దేశిస్తాయి కనుక మీరు తీసుకునే నిర్ణయాల మీద ఉంటుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దేర్. ఇక్కడ నేను చెప్పాను, ఏం చెప్పాను నేను? ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు. ఈ 3 కాకుండా అత్యంత ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉన్నది. ఎవరైనా చెప్పగలరేమో చూద్దాం. మీరు చాట్ చేయండి చాట్ బాక్స్ లో. వాట్ ఈస్ ద 4th థింగ్? నిర్ణయాలకు సంబంధించి మీ గురించి చెప్పేది. ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు కాకుండా వాట్ ఈస్ ది 4th థింగ్? టైప్ చేయండి ఏదో ఒకటి. ఈవెన్ మెంటర్స్, లేకపోతే ఎవరు వింటున్నట్టుగా నేను ఫీల్ అవడానికి కుదరదు కదా. ప్లీజ్ చాట్ ఇన్ యువర్ బాక్స్. సో నిర్ణయాలు తీసుకోవటంలో ఉన్న ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు మీరు చాట్ చేయాలా వద్దా, నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు తీసుకోలేకపోతున్నామంటే ప్రతి నిర్ణయం వెనకాల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు ఇప్పుడు టైప్ చేస్తే మీకు వచ్చో మీరు రాదో అవతల వాళ్ళకి తెలిసిపోతుందేమో. యు ఆర్ నాట్ బీయింగ్ రెస్పాన్సిబుల్. మీరు నిర్ణయం తీసుకుంటున్నారు అంటే మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. సో రెస్పాన్సిబిలిటీ తీసుకునేందుకు ఇష్టపడని వాళ్ళే నిర్ణయాలు తీసుకోరు. నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే రెస్పాన్సిబిలిటీకి సిద్ధపడుతున్నారు అని. అందుచేతనే కాదండి, నేను చెప్పింది అది కాదు. సర్కమాస్టాన్సెస్ ఆల్రెడీ చెప్పాను నేను. ఎందుకు తీసుకున్నారు అనేది సర్కమాస్టాన్సెస్, ఎలా తీసుకున్నారు అనేది సర్కమాస్టాన్సెస్. ఇంకా నాకు ఇద్దరే టైప్ చేశారు, 3 టైప్ చేశారు. ఆపర్చునిటీ, అవకాశం. ఆల్రెడీ మన నిర్ణయంలోనే అవకాశం ఉంటుంది. నీకున్న అవకాశాలను బట్టే తీసుకుంటాం. కాదు, చాలా ముఖ్యమైన విషయం, మీకు తెలుసు, జస్ట్ గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలియని గొప్ప విషయం ఏం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంతమంది అయినా టైప్ చేసేది. ఈవెన్ మొబైల్లో ఉన్న టైప్ చేయొచ్చు. ఈ పాటికి నేర్చుకుని ఉంటారు మీరు. ఐ నీడ్ సమ్ మోర్ ఆన్సర్స్. టైం నో. ఓకే, మనకి టైం తక్కువ ఉందని గుర్తు చేస్తున్నట్టున్నారు. మీరు ఇలా అడిగితే ప్రశ్నలు మనకి టైం సరిపోదండి అని. ఏమిటంటే తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అమలు చేశారు అది ఇంపార్టెంట్. నిర్ణయం తీసుకోవటం గొప్ప విషయం కాదు, నిర్ణయాన్ని ఎలా అమలు చేశామనేది చాలా గొప్ప విషయం. మీరు ఎన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారనేది ఎవరు చూడరు. మీరు ఏ నిర్ణయాలను అమలు చేశారో అదే ప్రపంచం చూస్తుంది. సో నిర్ణయాలు తీసుకోవటం అనే దాంట్లో నిర్ణయాలు అమలు చేయటం అనేది కూడా ఉంది. అమలు చేయనప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నా ఒకటే, తీసుకోపోయినా ఒకటే. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నిర్ణయం అనే దాంట్లో అమలు చేయటం అని కూడా ఉంటుంది.
unless until you implement or you put into action, any decision is not a decision at all. Unless you put into action, any decision is a decision, not at all a decision. ఓకే అండి. సో నిర్ణయాలే జీవితం ఆల్రెడీ చెప్పుకున్నాం. సమర్థవంతంగా, ఆనందంగా, సంతృప్తిగా జీవించేందుకు నిర్ణయాలు కావాలి. మీరు అది కంపల్సరీగా గుర్తించండి. అందుకోసమనే ఎవరు నిర్ణయాలు బాగా తీసుకుంటారో, మీరు సాఫ్ట్ స్కిల్స్, పిల్లలకి సాఫ్ట్ స్కిల్స్ నేర్పాలి, అందరం సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్తున్నాం కదా. పిల్లలకి నేర్పాల్సిన తల్లిదండ్రులు ఇచ్చేటువంటి అత్యంత బహుమతి, విద్యార్థులకు అత్యంత గొప్ప బహుమతి, గురువులు ఇవ్వగలిగిన అత్యంత గొప్ప బహుమతి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలగటం, వాళ్ళ మంచి నిర్ణయాలు తీసుకోగలగటం. వాడు టీవీ చూడాలా, చదువుకోవాలా, మొబైల్ దేనికి వాడాలి, దేనికి వాడకూడదు, వాడంత వాడు మంచి నిర్ణయం తీసుకోగలగాలి. ఆమెంత ఆమె ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని ఫ్రెండ్ గా ఉంచాలి, ఎవరిని బాయ్ ఫ్రెండ్ గా ఉంచాలి, ఆమె సెలెక్ట్ చేసుకోగలగాలి. ఆమెకి నిర్ణయం తీసుకునేటువంటి ఇది మీరు నేర్పగలిగినప్పుడు. సో నిర్ణయాలు తీసుకోవటం అనేది ఆవశ్యక జీవన నైపుణ్యాల్లో ఒకటి. మనం ముందు నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పాలి. నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇవ్వగలిగిన గొప్ప బహుమతి మంచి నిర్ణయాలు తీసుకోవటం, గొప్ప నిర్ణయాలు తీసుకోవటం అనేది. ఇది మనం గమనించుకోవాలి. దట్ ఈస్ వై డెసిషన్ మేకింగ్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్, అండ్ ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ దట్ వీ నీడ్ టు ప్రాక్టీస్, అండ్ ఇట్ ఈస్ an art also. ఒక్కొక్కసారి అది ఒక కళ కూడా. సో ఏది మంచి నిర్ణయం అండి సార్? ఒక డెసిషన్ ని కెన్ యూ సే దట్ ఇట్ ఈస్ ఏ గుడ్ డెసిషన్ ఆర్ ఏ బ్యాడ్ డెసిషన్? ఎస్, కొంతవరకు చెప్పచ్చు. ఒక నిర్ణయం మంచి నిర్ణయమా చెడ్డ నిర్ణయం అనేది మనం కొంతవరకు చెప్పచ్చు. ఒకటి, నిర్ణయం తీసుకున్నప్పుడు దట్ షుడ్ బి క్లియర్, డెఫినెట్ అంటాం ఇంగ్లీష్ లో. క్లియర్ అండ్ డెఫినెట్, స్పష్టత, నిర్దిష్టత ఉండాలి. అంటే మళ్ళీ నిర్ణయం తీసుకున్న తర్వాత అలా చేయాలా, ఇలా చేయాలా, అది చేయాలా, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు, ఇలా సందేహాలు ఉండకూడదు. ఎంత అమలు చేయటానికి ఎంత స్పష్టత కావాలో అంత స్పష్టత నిర్ణయంలో ఉండాలి. అమలు చేసేటప్పుడు మళ్ళీ డౌట్లు వస్తున్నాయంటే నీ నిర్ణయం సరైన నిర్ణయం కాదని. సో నిర్ణయం ఎందుకోసం తీసుకుంటున్నావు? ఏదో ఒక మంచి ఫలితం కోసం తీసుకుంటున్నావు. సో ఏ మంచి ఫలితం కోసం తీసుకుంటున్నావో తాత్కాలికంగా ఆ మంచి ఫలితం రావాలి, కనీసం తాత్కాలికంగా అయినా. సో నీకున్న వనరులు అంటే ఏదర్ టైం అండ్ ఎనర్జీ, మనీ, ఫ్రెండ్షిప్ సర్కిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అర్ధబలము, అంగబలము, మేధోబలము, శారీరక బలము, ఏ బలమైనప్పటికీ ఆ బలాన్ని, ఆ వనరులని ఇది సద్వినియోగం చేయగలిగి ఉండాలి. మీరు దాన్ని బట్టి చూసుకోవాలి. అంటే మీ ఇంటి దగ్గర కారు ఖాళీగా పడి ఉండి, మోటార్ సైకిల్ ఖాళీగా పడి ఉండి, లేదు మీకు నడిచే శక్తి ఉన్నప్పుడు మీరు మోటార్ సైకిల్ వాడటం అనవసరం. లేదు మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళు కారు ఖర్చు భరిస్తున్నప్పుడు మీరు నడిచేయటం అనవసరం. మీరు మీ వనరులని ఆప్టిమం రిసోర్సెస్ యూజ్ చేసుకోవాలి. సో అట్లాగే నిర్ణయం యొక్క ఫలితం ఎప్పుడు మీ మీదే పడదు, చాలా మంది మీద పడుతుంది. either it is your family or it is your team in your occupation, or ఒక్కొక్కసారి ఇంగ్లీష్ లో we call it is స్టేక్ హోల్డర్స్ అంటాం. నిర్ణయం ప్రభావం ఎవరి మీద పడుతుంది? రెండు రకాలుగా పడుతుందండి. ఒకటి, ఆ నిర్ణయాన్ని అమలు చేసేటప్పుడు ఎవరెవరు అమలు చేయాలి, దోస్ ఆర్ స్టేక్ హోల్డర్స్. రెండవది, నిర్ణయం యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుంది. ఉదాహరణకి ఒక సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సింది ఎవరు? అధికారులు, డిపార్ట్మెంట్. సో ఆ డిపార్ట్మెంట్ ఎవరు? ఆ ఎంప్లాయీస్. కిందకెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరు? ఏదైనా ఎంప్లాయీస్ చెప్పుకోవాలి, అండ్ ఎంప్లాయీస్ తో పాటు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కిందకెళ్ళి సమాధానం చెప్పుకోవాలి. సో వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. అండ్ ప్రజలు, ఆ నిర్ణయం ఎవరి మీద పడుతుంది? రైతుల మీద పడుతుందా, మహిళల మీద పడుతుందా, విద్యార్థుల మీద పడుతుందా, ఉద్యోగస్తుల మీద పడుతుందా? వీళ్ళని పరిగణనలోకి తీసుకుని వాళ్ళల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఎక్కువ సాటిస్ఫై చేయగలిగేది మంచి నిర్ణయం అవుతుంది. మూడోది, ప్రాక్టికాలిటీ ఎంతవరకు ఉంది. చాలా మంచి నిర్ణయాలు ఇప్పుడు అందరికి తలకు ఇంటికి పంపించేస్తే, తలకు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తలకు 10,000 ఇంటికి పంపించేయాలంటే భాగస్వాములు అందరూ సాటిస్ఫై అయిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్లు అదే చేసేందుకు ట్రై చేస్తున్నాయి. కానీ వెదర్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఆర్ నాట్, ఎంతవరకు ప్రాక్టికల్, ఇది చూడాలి. రెండు, వీటన్నిటి తర్వాత ఈ నిర్ణయాన్ని గురించి మనం ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, సంవత్సరం తర్వాత ఆలోచించుకుంటే దీర్ఘకాలికంగా దాని ప్రయోజనం ఎంతవరకు ఉంది, డూ వి సాటిస్ఫై, అది ఇంపార్టెంట్. అది కూడా చూసుకోవాలి. అండ్ ఫైనల్లీ
నిర్ణయం ఎలా తీసుకున్నావు? లాటరీ పద్ధతిలో తీసుకున్నావా? క్లూగా తీసుకున్నావా? సెంటిమెంట్ గా తీసుకున్నావా? లేదా ఒక దానికన్నా స్టాండర్డ్ ప్రొసీజర్ ఫార్మాట్ ఉందా? ఎందుకు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నావో అనేది ఒక మంచి విధానం కూడా ఉండాలి. ఆల్ దీస్ థింగ్స్ మేక్ ఏ గుడ్ డిసిషన్. స్పష్టత, నిర్దిష్టత, సానుకూల తక్షణ ఫలితము, వనరుల సద్వినియోగము, భాగస్వాముల సంతృప్తి, ఆచరణీయత, దీర్ఘకాలిక ప్రయోజనము, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అండ్ మంచి విధానము, గుడ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ దట్ షుడ్ బి దేర్. ఇవన్నీ ఉండాలి మంచి నిర్ణయంలో. వీటిల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఉండాలి. సో వీటిని ఎట్లాగా ఉంటుంది? సో నిర్ణయం తీసుకునేందుకు ఒక ప్రాసెస్ ఉంటుందండి. దెర్ ఈస్ ఎ వే. సో ద ప్రాసెస్ ఈస్, ఏమండి ఇవన్నీ తెలియండి నాకు ఈ గోలంతా ఎందుకు? మీరు చెప్పారు కదా, పొద్దున్న లేచిన కానించి సాయంత్రం లోపల మీరు 5,000, 10,000, 20,000 నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామని. మరి ఎట్లా తీసుకుంటాం అంటే మీకు తెలియకుండానే మీ మనస్సులో, మీ పర్సనాలిటీలో దెర్ ఈజ్ సమ్ ఇన్బిల్ట్ సిస్టమ్. ఆ ఇన్బిల్ట్ సిస్టమ్ వీటి మీద ఆధారపడి ఉంటుంది. మీ వాల్యూస్ ఏంటి? నేను ఎవరితోనూ మాట పడను, ఎవరితోనూ నన్ను అంటే నాకు చాలా ఇది, లేకపోతే ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నాకు డబ్బులే ముఖ్యం, లేకపోతే నాకు జనాలు నన్ను పొగిడితే చాలు, వెనకాల తిట్టుకున్నా పర్వాలేదు. ఏవో మీకు కొన్ని వాల్యూస్ ఉంటాయి. మీ వాల్యూ సిస్టమ్ ఏంటి? తర్వాత మీకున్న హ్యాబిట్స్ ఏంటి? మీకున్న రిసోర్సెస్ ఏంటి? మీకు అందుబాటులో ఉన్నవి. మీ దగ్గర కంప్యూటర్ ఉందా? ఓన్లీ మొబైల్ ఫోనే ఉందా? నాకు చెప్పినట్టు కారు ఉందా? వీటి మీద మీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి? డబ్బులు ఉన్నప్పుడు ఒక రకమైన నిర్ణయాలు తీసుకుంటాం, లేనప్పుడు ఒక రకమైన నిర్ణయాలు తీసుకుంటాం. సో మీకున్న క్యాపబిలిటీస్ ఏంటి? రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోగలగటాన్ని క్యాపబిలిటీ అంటాం. ఉదాహరణ, కారు ఉంది, మీకు డ్రైవింగ్ రాదు. సో యూ డోంట్ హ్యావ్ ది క్యాపబిలిటీ టు యూజ్ యువర్ రిసోర్స్. ఉపయోగం ఏంది? మీ దగ్గర ఇంట్లో కంప్యూటర్ ఉంది, దాన్ని వాడటం మీకు రాదు. సో యూ హ్యావ్ రిసోర్స్ బట్ యూ డోంట్ హ్యావ్ క్యాపబిలిటీ. సో టైం ఎంత తొందరగా తీసుకోవాల్సిన నిర్ణయం అది, టైం లిమిట్ ఏంటి, ఇవన్నిటితో పాటు యువర్ ట్రైనింగ్ యూ హ్యావ్. ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో మనం ఉంటే ఒక రకంగా నిర్ణయం తీసుకుంటాం, ఒక పోలీస్ మనిషి ఒక రకంగా నిర్ణయం తీసుకుంటాడు. అదే అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు, లేకపోతే ఇంకొక చోట ఉన్నప్పుడు, అదే ఇందాక చెప్పుకున్నాం, యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో పోలీస్ ఒక రకంగా ఒక నిర్ణయం తీసుకుంటాడు, డాక్టర్ ఇంకో రకంగా నిర్ణయం తీసుకుంటాడు. డాక్టర్ ఉంటే అక్కడ జర్నలిస్ట్ ఇంకో రకంగా స్పందిస్తాడు. సో డెసిషన్ మేకింగ్ వాళ్ళ వ్యవస్థ, మీ ఆర్గనైజేషన్ లో అయితే మీ ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. మీరు బయట సమాజంలో అయితే కూడా మీరు తీసుకున్న ట్రైనింగ్ ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకునే విధానం ఉంటుంది. సో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, లైఫ్ లో కానీ మీరు తీసుకున్న ట్రైనింగ్ మీ డెసిషన్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ నౌ we go to the decision making process. Before we go to the decision making process, let us discuss the types of decisions. This is also very important. నార్మల్ రొటీన్ డెసిషన్స్ అండ్ క్రిటికల్ డెసిషన్స్. నార్మల్ రొటీన్ డెసిషన్స్ అంటే వాళ్ళు ఏ చొక్కా వేసుకోవాలి, ఏ చొక్కా వేసుకున్నా దానివల్ల ఏం కొంపలు మునిగిపోవు. ఒక ముద్ద అన్నం ఎక్కువ తినాలా, ఒక ముద్ద తక్కువ తినాలా, ఏం కొంపలు మునిగిపోవు. ఇడ్లీ వేసుకోవాలా, అట్టేసుకోవాలా, దానివల్ల కొంపలు మునిగిపోవు. ఒక కొంచెం లెవెల్, పించ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ లో తేడా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లో తేడా ఉంటుంది. ఆ రోజు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అని, అది వేరే. కానీ దానివల్ల మీ జీవితం ఉల్టా పుల్టా ఏమి అయిపోదు. కానీ కొన్ని నిర్ణయాలు, ఉదాహరణకి మనం జాబ్ చేయాలా, ఫార్మల్ ఎడ్యుకేషన్ చదవాలా, పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, మన దగ్గర సర్ప్లస్ ఉంటే అసలు మనం ఎంత ఖర్చు పెట్టాలి, మన జీవితంలో ఎంత పొదుపు చేయాలి, మనం ఎవరికన్నా సహాయం చేయాలా అక్కర్లేదా ఆర్థికంగా, లేకపోతే ఇంకో చోటు చేయాలా, కొన్ని జీవితాలు, ఉదాహరణకి పెళ్లి ఎవరిని చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్, ఫారిన్ వెళ్ళాలా, ఇండియాలోనే ఉండాలా, ఎక్కడ సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్రిటికల్ డెసిషన్స్, ఆర్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ డెసిషన్స్ ఆల్మోస్ట్. సో వీటిని క్రిటికల్ డెసిషన్స్ అంటాం. సో క్రిటికల్ డెసిషన్స్ మేకింగ్ ప్రాసెస్ అన్ని నార్మల్, అంటే కూర ఎట్లా తినాలి, ఎంత తినాలి అని నిర్ణయం తీసుకున్నది, నువ్వు పెళ్లి ఎలా చేసుకోవాలని అంత క్యాజువల్ గా నిర్ణయం తీసుకోలేం కదా. సో సమ్ డెసిషన్స్ ఆర్ పర్సనల్ డెసిషన్స్. ఇందాక చెప్పుకున్నాం, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం బట్టలు కొనుక్కోవాలి, మీ పర్సనల్ డెసిషన్ అయి ఉండొచ్చు. అండ్ సమ్ డెసిషన్స్ ఆర్ ఫ్యామిలీ డెసిషన్స్. మీరు వెకేషన్ ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే కూర ఏం వండాలి ఇంట్లో అనేది ఫ్యామిలీ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో అందరికి ఒక రకమైన కూర వండలేరు కదా. అండ్ ప్రొఫెషనల్ డెసిషన్స్ అయితే ఆలోచించి చూస్తే, నథింగ్ ఈజ్ ఏ పర్సనల్ డెసిషన్, నథింగ్ ఈజ్ ఏ నో డెసిషన్ ఈజ్ ఏ ఫ్యామిలీ డెసిషన్, అండ్ నో డెసిషన్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ డెసిషన్. బికాస్ మీరు ఎట్లాంటి, మీ బట్టలకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎట్లాంటి బట్టలు వేసుకుంటారు అనే దాన్ని మీ ఇంట్లో ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటారో, ఎంత ఖరీదైన బట్టలు వేసుకుంటారో, మీ ఇంట్లో వాళ్ళందరికీ అదే కొనాల్సి వస్తుంది.
లేదు కొనకపోతే మీకే రిసోర్సెస్ ఎక్కువ ఖర్చు పెడితే తర్వాత వేరే ప్రాబ్లం వస్తుంది. సో ఎవ్రీ డెసిషన్ either it is a personal decision or a family decision or a professional decision reflects all aspects of your life. మీ జీవితంలో అన్ని కోణాలని ప్రభావితం చేస్తుంది. మంచి నిర్ణయమైనా చెడ్డ నిర్ణయమైనా. అందుకోసమే డెసిషన్ మేకింగ్ వెనకాల there should be a good process, a solid process behind the decision making అని చెప్పేది. అండ్ there are decisions, crisis decisions and developmental decisions. అంటే ఏంటి, మనకు ఒక ప్రమాదం వచ్చింది, జ్వరం వచ్చింది, కోవిడ్ వచ్చింది, మనం ఇంట్లోనే ఉండాలా, హాస్పిటల్కి వెళ్ళాలా, హాస్పిటల్కి వెళ్తే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మన లోకల్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాలా, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఈ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్రైసిస్ లో తీసుకునే నిర్ణయాలు. ఒక సమస్యకి ఒక పరిష్కారంగా తీసుకునే నిర్ణయాలని క్రైసిస్ డెసిషన్స్ అంటాం. ఎందుకంటే మీరు అక్కడ నిర్ణయం తీసుకుని తీరాలి. ఆ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి ఆ సమస్య యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అట్లా కాకుండా డెవలప్మెంటల్ డెసిషన్స్ ఇందాక అనుకున్నాం. పెళ్లి ఎవరిని చేసుకోవాలి, మనం ఉద్యోగంలో చేరిపోవాలా, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా, పార్ట్ టైం చదువుకోవాలా, ఫుల్ టైం చేరి చదువుకోవాలా, ఇవి డెవలప్మెంటల్ డెసిషన్స్. ఇవి జీవితంలో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళటం కోసం తీసుకున్న నిర్ణయాలను డెవలప్మెంటల్ డెసిషన్స్ అంటాం. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి. అలా కాకుండా ఒక సమస్యకి పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయాలని క్రిటికల్ డెసిషన్స్ అంటాం. క్రైసిస్ డెసిషన్స్ ఆర్ క్రిటికల్ డెసిషన్స్ అని కూడా అనొచ్చు. ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్, చాలా మంది పట్టించుకునే డెసిషన్స్, ఈవెన్ ఈ మధ్యకాలంలో గవర్నమెంట్స్ కూడా పట్టించుకోవట్లేదు. ముఖ్యమైనవి ఏంటంటే పాలసీ డెసిషన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ డెసిషన్స్. అంటే ఉదాహరణకి మీరు ఉన్నారనుకోండి, ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంట్లో అయితే అందరికి బాగా అర్థమవుతుంది, కంపెనీలో కాదు. బట్టలు కొనుక్కోవాలి. ఇంట్లో బట్టలు కొనుక్కోవటం అనేది దాన్ని ఒక పాలసీ డెసిషన్ గా తీసుకుంటే మీరు సంవత్సరానికి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎన్ని జతలు కొత్త జతలు కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి. సో ఒక పాలసీ డెసిషన్ ఏంటి, ఎవరి పుట్టినరోజుకు వాళ్ళు కొనుక్కుంటాం, ఇంట్లో వాళ్ళు భార్యాభర్తలు పెళ్లి రోజు కొనుక్కుంటారు, పిల్లలకి అలా కాకుండా సంక్రాంతికి కొనుక్కుంటాం, దసరా కొనుక్కుంటాం, ఏదో ఉగాది కొంటాం. ఇది కాకుండా స్కూల్ యూనిఫామ్స్ కొంటాం. ఇంతవరకే కొత్త బట్టలు కొనాలి. ఇది పాలసీ డెసిషన్. ఈ పాలసీ డెసిషన్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు, అమలు చేసేటప్పుడు, సో అట్లాగే బట్టలకి ఎంత ఖర్చు పెట్టాలి, ఇది కూడా ఒక పాలసీ డెసిషన్. సో సంవత్సరం మొత్తం మీద మన కుటుంబ ఆదాయం ఇంత, అందులో 10% బట్టలు ఖర్చు పెట్టాలా, 20% బట్టలు ఖర్చు పెట్టాలా. సో ఆ 20% ని మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. బయటికి వెళ్తాడు, జాబ్కి వెళ్తాడు కనుక 20% లో ఫాదర్కి ఎంత ఖర్చు పెట్టాలి, మదర్కి ఎంత ఖర్చు పెట్టాలి, పిల్లలకి ఎంత ఖర్చు పెట్టాలి, కాలేజీకి వెళ్ళి కొడుకుంటే అతనికి ఎంత ఖర్చు పెట్టాలి. ఇది పాలసీ డెసిషన్. తర్వాత నీకు కేటాయించినటువంటి 5,000 నుంచో 10,000 నుంచో నువ్వు అక్కడికి వెళ్ళి షాప్ లో ఏ చొక్కా కొనుక్కుంటావు, ఏ డ్రెస్ కొనుక్కుంటావు, అది కోట్ కుట్టించుకుంటావా, లేకపోతే వైట్ అండ్ వైట్ వేసుకుంటావా, బ్లాక్ అండ్ వైట్ వేసుకుంటావా, దట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ డెసిషన్. సో వెన్ పాలసీ డెసిషన్స్ ఆర్ క్లియర్ అండ్ సాలిడ్, ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఈజీ. టేకింగ్ ఇంప్లిమెంటేషన్ డెసిషన్స్ ఈజ్ ఈజీ. పాలసీ డెసిషన్స్ ని పట్టించుకోనప్పుడు ఇంప్లిమెంటేషన్ దగ్గర తగాదాలు వస్తాయి. నువ్వైతే అన్ని బట్టలు కొనుక్కున్నావా, నువ్వైతే ఇన్ని బట్టలు కొన్నావా, నీకైతే ఎంత ఖరీదైనవా వస్తాయి. ఇది మీకు ఆర్గనైజేషన్స్ లో కూడా ఉంటుంది. ఆర్గనైజేషన్ లో కూడా డెసిషన్ మేకింగ్ పాలసీస్ ప్రాపర్ గా లేనప్పుడు ఇంప్లిమెంటేషన్ లో బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మీరు ఫ్యామిలీలో కానీ, మీరు పనిచేసే స్కూల్లో కానీ, మీరు పనిచేసే ఆర్గనైజేషన్ లో కానీ ప్రాపర్ పాలసీ డెసిషన్స్ తీసుకున్నట్లయితే తర్వాత చాలా బాగుంటుంది. అండ్ లైఫ్ డెసిషన్స్ అండ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. లైఫ్ డెసిషన్స్ అంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలా అక్కర్లేదా, ఇప్పుడు వాళ్ళతో ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడక్కర్లేదు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లైఫ్ డెసిషన్స్. మనం చాలా సందర్భాల్లో కొంతమందితో ఇంకోసారి ఛాన్స్ ఇవ్వాలా అక్కర్లేదా, ఎవరిని నాకు చెప్పాను ఫ్రెండ్స్ గా ఉంచుకోవాలి, ఎవరిని లవర్స్ గా మార్చుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్ ఇట్లాంటివన్నింటినీ లైఫ్ డెసిషన్స్ అంటాం. ఓన్లీ ఫైనాన్షియల్ డెసిషన్స్ అంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఇందాక చెప్పాను ఎంత ఖర్చు పెట్టాలి, బట్టలకి ఎంత ఖర్చు పెట్టాలి, ప్రయాణాలకు ఎంత ఖర్చు పెట్టాలి, లగ్జరీకి ఎంత ఖర్చు పెట్టాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫైనాన్షియల్ డెసిషన్స్. ఫైనాన్షియల్ డెసిషన్స్, లైఫ్ డెసిషన్స్ డెఫినెట్ గా వేరు. లైఫ్ డెసిషన్స్ ఒకదాని ప్రభావం ఇందాక చెప్పినట్టు ఏ డెసిషన్ ను ప్రత్యేకించి వేరేది ఒకటి ఇదే అని చెప్పలేం. అంటే ఫైనాన్షియల్ డెసిషన్స్ ప్రభావం లైఫ్ మీద ఉంటుంది, లైఫ్ డెసిషన్స్ ప్రభావం ఫైనాన్షియల్స్ మీద కూడా ఉంటుంది. కానీ మనం వాటిని అర్థం చేసుకోవాలి, వాటి మీద మనకు గ్రిప్ సంపాదించాలి అంటే వాటిని డివిజన్ చేసుకుని చూడటం చాలా అవసరం. అండ్ ఫైనల్లీ ఇన్వాలంటరీ డెసిషన్స్ అండ్ ఇంటెన్షనల్ డెసిషన్స్ అంటే అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు. మనం బట్టలు చూసినప్పుడు మనం చాలా మటుకు రోజువారీ నిర్ణయాలని ఇన్వాలంటరీ డెసిషన్స్ గా, అంటే ఎంత తినాలి, ఏ కూర తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఇట్లాంటి నిర్ణయాలు రోజువారీ నిర్ణయాలని మనం ఇన్వాలంటరీ డెసిషన్స్ గా మార్చుకోవాలి.
నిజంగా కీలకమైన నిర్ణయాలు మాత్రమే వాలంటరీ డెసిషన్స్ అంటే బేరం ఆడాలా, కూరగాయల వాడి దగ్గర ఆడట్లేదు, ఎవరి దగ్గర బయటకు వెళ్ళినప్పుడు ఏ షాప్ లో కొనాలి, ఇట్లాంటి నిర్ణయాలన్నింటినీ కూడా మనం ఇన్వాలంటరీ డెసిషన్స్ గా మార్చుకోవాలి. ఇన్వాలంటరీ డెసిషన్స్ గా మార్చుకున్నట్లయితే అప్పుడు మనకి టైం అండ్ ఎనర్జీ చాలా కలిసి వస్తుంది, మెంటల్ ఎనర్జీ చాలా కలిసి వస్తుంది, చాలా టైం కలిసి వస్తుంది. ప్రతిదాన్ని ఆలోచించే నిర్ణయం తీసుకోవాలనేది పెట్టుకుంటే మనకి ఆలోచన సరిపోదు. మనకి తెలియకుండానే చాలా ఇన్వాలంటరీ డెసిషన్స్ తీసుకుంటాం. బట్ ఇన్వాలంటరీ డెసిషన్స్ కూడా గుడ్ డెసిషన్స్ తీసుకునేలాగా మన దగ్గర ఒక ప్రాసెస్ ఉండాలి. అండ్ సో ఈ ప్రాసెస్ ఏంటి? దిస్ ఈస్ ది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండి. దిస్ ఈస్ ది సైంటిఫిక్ ప్రాసెస్ బిహైండ్ ఎనీ డెసిషన్ మేకింగ్. ఈ ప్రాసెస్ ని మీరు పాటించగలిగితే, మనకు తెలియకుండానే పాటిస్తాం, కానీ కరెక్ట్ గా ఆలోచించి పాటించగలిగితే ఈ ప్రాసెస్ ని యూ విల్ టేక్ వెరీ గుడ్ డెసిషన్స్ ఎయిదర్ ఇన్ ద ఆర్గనైజేషన్ లెవెల్, అంటే మీరు హెచ్ఎం, ఆర్గనైజేషన్, మీ వ్యాపారము, మీ వృత్తి, ఆర్ ఇన్ ద ఫ్యామిలీ లెవెల్, ఆర్ ఇన్ ద పర్సనల్ లెవెల్, ఎక్కడైనప్పటికీ యూ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రాసెస్. ఫస్ట్ డిఫైన్ ద ప్రాబ్లం. డెసిషన్ దేని మీద తీసుకోవాలి? సాధారణంగానే మనకి జ్వరం వచ్చినప్పుడు ఇది జ్వరం అనుకోవాలా, కోవిడ్ అని భయపడాలా? ముందు దాని గురించి డెసిషన్ తీసుకోవాలి. కోవిడ్ అని భయపడినట్లయితే ఇంట్లోనే 2 రోజులు వెయిట్ చేయాలా, లేకపోతే నేను డాక్టర్ కన్సల్ట్ చేయాలా? దట్ ఈస్ సెకండ్ లెవెల్ డెసిషన్. తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? తర్వాత థర్డ్ లెవెల్ డెసిషన్. ఇన్ని నిర్ణయాలను కలిపేసి ఒక్కసారి ఒకే నిర్ణయం తీసేసుకుందాం ట్రై చేసినప్పుడు ఇవి కన్ఫ్యూజ్ అవుతారు. అందుచేత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నిర్ణయం, మనందరం తప్పు చేసే నిర్ణయం ఎక్కడుందంటే పిల్లల్ని కాలేజీలో చేర్చాలి. పిల్లల్ని కాలేజీలో చేర్చడం అనేది ఒక నిర్ణయం కాదు. 10th తర్వాత ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్ ప్రకారం అండ్ ఎంపీసీలో చేర్చాలా, బైపీసీలో చేర్చాలా, సిఈసీ తీసుకెళ్లాలా, అదర్ లైన్ ఏ లైన్ తీసుకోవాలి అనేది ఒకటి. ఏ లైన్ తీసుకోవాలి, తర్వాత మీ దగ్గర నుంచి చేర్చాలా, హాస్టల్లో ఉంచి చేర్చాలా అనేది రెండోది. హాస్టల్లో ఉంచినట్లయితే దాన్ని మీరు చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ వాటిల్లో బాగా ఉద్దేశ వాటిల్లో పెట్టాలా, వాటిని కొంచెం ఫ్రీగా వాడంతా వాటి డెవలప్ అయ్యే చోట పెట్టాలా అనేది 3 డెసిషన్. తర్వాత చైతన్యాలో పెట్టాలా, 4 నారాయణలో పెట్టాలా అనేది 4 డెసిషన్. చైతన్యాలో, నారాయణలో డిసైడ్ అయిన తర్వాత ఏ క్యాంపస్ లో పెట్టాలి అనేది 5వ డెసిషన్. సో ఇందులో ఇన్ని లెవెల్స్ ఆఫ్ డెసిషన్స్ ఉన్నాయి. వీటిని చూసుకోకుండా మీరు ఒక్కసారి పిల్లాడిని కాలేజీలో చేర్చాలి, అమ్మాయిని కాలేజీలో చేర్చాలి, ఎక్కడ చేర్చాలి అని అనుకుంటే అది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది. ఎవరు మీకు సలహా ఇవ్వలేరు, మీ అందరూ మీరు నిర్ణయం తీసుకోలేరు. కనుక డిఫైనింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. మీరు డెసిషన్స్ ఈజీగా క్లియర్ గా తీసుకోవాలి అంటే యూ హ్యావ్ టు డిఫైన్ యువర్ ప్రాబ్లమ్స్. అది చూసుకోవాలి. సో డెసిషన్ యొక్క బౌండరీస్ ఏంటి? డెసిషన్ యొక్క బౌండరీస్, మీకు డెసిషన్ డిఫైన్ ప్రాబ్లమ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా బౌండరీస్ అవుతాయి. దీన్ని బౌండరీస్ ని తెలుసుకునేది, ఉదాహరణకి మీరు ఇంటర్మీడియట్ లో పిల్లల్ని ఎక్కడ చేర్చాలి అనే దాని ప్రభావం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మీరు ఎంపీసీలో చేర్చిన తర్వాత చాలా చోట్ల మీరు మార్చుకోవచ్చు, లైన్ చేంజ్ అవ్వచ్చు. సిఈసీ నుంచి ఒక ఎంపీసీ నుంచి బైపీసీలోకి, బైపీసీలోంచి ఎంపీసీలోకి మారలేరు, కానీ మిగిలిన అన్ని సార్లు మీరు లైన్ చేంజ్ చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో చాలా లైన్లు మార్చుకోవచ్చు. సో ఎనీ డెసిషన్, ఇందాక ఒకసారి చెప్పాను నేను, లైఫ్ మొత్తాన్ని టర్న్ ఓవర్ చేసేది. మీకు కావాలనుకుంటే దాన్ని మార్చుకోవచ్చు. అంతగా ఎందుకు, ఎంపీసీలో చేరిన తర్వాత 1 నెల అయిపోయిన తర్వాత అబ్బాయి సరిగ్గా బాగుండలేదు, నేను బైపీసీలో చేరతానంటే బైపీసీలో జాయిన్ చేయొచ్చు, మార్చేసి 1 నెలలో కంపెనీ అడిగిపోవచ్చు. కనుక మీరు నిర్ణయం యొక్క ప్రభావం ఎంతకాలం ఉంటుంది, మనం దాన్ని రివర్ట్ చేసుకునేందుకు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా అని దాన్ని బట్టి మనం బౌండరీస్ డిఫైన్ చేసుకోవాలి. సో ఇట్లా ఉంటాయి. నేను మీకు స్టెప్ బై స్టెప్ తర్వాత స్లైడ్లో చెప్పుకెళ్తాను మిగిలిన వాటి. సో నిర్ణయాన్ని పరిధి తీసుకునేటప్పుడు ఈ నిర్ణయం ప్రభావం ఎవరి మీద పడుతుంది? అబ్బాయి చదువు ప్రభావం ఎవరి మీద పడుతుంది? మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద పడుతుంది, అబ్బాయి మీద పడుతుంది. అది చూసుకోవాలి. ఇందాక అనుకున్నాం, డిఫరెంట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది చూసుకోవాలి. ఎంతసేపు ఆ ప్రభావం ఉంటుంది? నాకు చెప్పాను, చదువు ఇంటర్మీడియట్ డెసిషన్ 2 ఏళ్ళు ఉంటుంది. మీరు హాస్పిటల్లో చేరేటప్పుడు దాని డెసిషన్ ఎంతసేపు ఉంటుంది? సో ఇది పాలసీ డెసిషనా, ఇంప్లిమెంటేషన్ డెసిషనా? ఇది తెలుసుకున్నప్పుడు మీరు దాన్ని ఈజీగా చేయగలుగుతారు. అండ్ దీని తర్వాతది నిర్ణయానికి సంబంధించిన సమాచారం సేకరించడం. ఇది కీలకమైన దశ. కాలేజీలో చేర్చిన ఉదాహరణను మనం కంటిన్యూ చేస్తే, లేదు కోవిడ్ ఉదాహరణను కంటిన్యూ చేస్తున్నాయి, 2 ఉదాహరణల్ని తీసుకుందాం మనం. కాలేజీలు అసలు ఎంపీసీ అయితే ఏంటి, బైపీసీ అయితే ఏంటి, దాంతోపాటు అసలు మన అబ్బాయికి మ్యాథమెటిక్స్ లో మార్కులు బాగా వస్తున్నాయా, ఫిజిక్స్ లో మార్కులు వస్తున్నాయా? యాక్చువల్ గా ఎంపీసీలోను బైపీసీలోను ఉన్న తేడా ఏంటి? మ్యాథమెటిక్స్ ఒకటే తేడా. సో మ్యాథమెటిక్స్ బాగా చేస్తాడా, బయాలజీలో బొమ్మలు బాగా వేస్తాడా? రక్తం అంటే కళ్ళు తిరిగే వాడిని తీసుకెళ్లి బైపీసీలో చేరిస్తే ఉపయోగం లేదు కదా, మ్యాథమెటిక్స్ అంటే భయం ఉంటే. సో లెక్కలంటే భయం పోగొట్టుకోవడం తేలిక, రక్తం అంటే కళ్ళు తిరగకుండా ఉండటం తేలిక.
ఈ రెండిట్లో ఏం చేయాలి? సో డెసిషన్ అక్కడ దాని మీద ఆధారపడి ఉందన్నమాట. అట్లా చూడాలి మనం. అట్లాగే కోవిడ్ అనుకున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం సేకరించాలి మనం. అసలు దీని కోవిడ్ లక్షణాలు ఎట్లా ఉన్నాయి, ఒమిక్రాన్ లక్షణాలు ఎట్లా ఉన్నాయి, నాకు ఆ లక్షణాలు ఉన్నాయా లేదా, ఉంటే ఏం చేయాలా లేదా అనేది తర్వాత సంగతి. సో ఎవరెవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాము? ఒకటి, ఆల్రెడీ ప్రభావిత వర్గాలు అంటే ఏంటి? మీరు చదువు గురించి మాట్లాడితే మీ అబ్బాయిని అడగాలి, మీ అబ్బాయిని కాలేజీలో ఉంచి హాస్టల్లో ఉంచాలా, ఇంటి దగ్గర ఉంచాలా అని ఆవిడని అడగాలి. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి పంపిస్తే రోజు కాలేజీ కట్టాల్సిన బాధ్యత ఆవిడది, చదివించాల్సిన బాధ్యత ఆవిడది. కనుక మిమ్మల్ని మీరు చూసుకోవాలి. హాస్టల్లో పెడితే సంవత్సరానికి 2 లక్షలు కట్టాలి, ఇంటి దగ్గర నుంచి పంపిస్తే 25,000 అయిపోద్ది కనుక. సో వీళ్ళు ప్రభావిత వర్గాలు, వీళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. పూర్వ అనుభవం కల వాడి నుంచి, అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అలా కాకుండా డాక్యుమెంట్స్ నుంచి, బ్రోచర్స్ అన్ని వేస్తాం కదా, అది న్యూస్ పేపర్స్ కానివ్వండి, బ్రోచర్స్ కానివ్వండి, వాటి అన్నిటి దగ్గర నుంచి తీసుకునేదాన్ని డాక్యుమెంట్స్. అండ్ ఎలక్ట్రానిక్ వనరులు, వాడు యూట్యూబ్ లోను, గూగుల్లోను, ఇంటర్నెట్ లోను దొరికిన ఇన్ఫర్మేషన్ లేదు కనుక దాంట్లో నుంచి కూడా తీసుకోవాలి. అండ్ నిపుణుల నుంచి, ఎక్స్పర్ట్స్ నుంచి, మీరు వెళ్ళి స్కూల్లో టీచర్స్ తోనో, కాలేజీ లెక్చరర్స్ తోనో మాట్లాడాలి. సో ఎక్స్పర్ట్స్ నుంచి కూడా ఒపీనియన్ తీసుకోవాలి. వీళ్ళంతమంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మనం. ఇలా కాకుండా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇంకో రకంగా చూడొచ్చు, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం, ఉదాహరణకి వాడు బాగా చదువుతాడా చదవడా, వాడికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్టా, బయాలజీ అంటే ఇంట్రెస్టా, మీ అబ్బాయిని అడగటం డైరెక్ట్. మీ అబ్బాయిని అడగకుండా వెళ్ళి వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్స్ని అడగటం, వాళ్ళ అమ్మని అడగటం, అది ఇండైరెక్ట్. అట్లాగా డైరెక్ట్ గా సంబంధం ఉన్న వాళ్ళ నుంచి ఇంకొకసారి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు, పర్టికులర్ గా ఆఫీసులో, ఆర్గనైజేషన్ లో, ఇంట్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నలుగురులో ఉన్నప్పుడు చెప్పే ఒపీనియన్ వేరే ఉండొచ్చు, వాళ్ళని ఒక్కళ్ళనే ఉంచినప్పుడు విడిగా ఇండివిజువల్ గా ఎవరిని వాళ్ళని మాట్లాడితే చెప్పే ఒపీనియన్ వేరే అవ్వచ్చు. మీకు నిజమైన ఒపీనియన్ కావాలనుకుంటే వాళ్ళతో ఇండివిజువల్ గా మాట్లాడాలి, ఇది కూడా చూసుకోవాలి. అట్లాగే డైరెక్ట్ గా సంబంధంతో, ఉదాహరణకి మీ అబ్బాయికి వాడికి ఇంటి దగ్గరే ఉండాలి అని ఉందనుకోండి, లేదు మీ దగ్గర నుంచి స్వేచ్ఛ, ఇంటి దగ్గర ఉంటే నాన్న నష్టపెడతాడు, అమ్మ నష్టపెడుతుంది, హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు అనుకోండి, మీ అబ్బాయి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే వాడు హాస్టల్లో ఉండటం ఎందుకు మంచిది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంటాడు అంతసేపు, ఇంట్లో ఉంటే చదువుకోవడం కష్టమని. అందుచేత డైరెక్ట్ గా ప్రాబ్లమ్ తో సంబంధం ఉన్న వాళ్ళని అడిగినప్పుడు మన డెసిషన్ మేకింగ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ట్రై చేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. బయట వాళ్ళని అడిగినప్పుడు అందులో ఉన్న ఇంప్లిమెంటేషన్ లో ఉన్న కష్ట నష్టాలు తెలియదు. బయట వాళ్ళని అడిగాం అనుకోండి, అబ్బో మీకు ఎందుకంటే మీ వాడిని ఐఐటీలో జాయిన్ చేసేస్తే సూపర్ గా ఉంటది, సో ఐఐటి కోచింగ్ లో పెట్టండి అంటాడు. మీ వాడు కష్టపడ్డో ఎంత టెన్షన్ పడతాడో, పరీక్షలు అంటే వణికిపోతాడో అనేది బయట ఆయనకు తెలియదు, మీకు తెలుస్తుంది. కనుక బయట వాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకుంటే ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి, డైరెక్ట్ గా సంబంధం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి. అది వేరే, ఇది వేరే. సో ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి మీరు సమాచారం గ్యాదర్ చేయాలి, ఒపీనియన్ గ్యాదర్ చేయాలి అనేది మీ నిర్ణయాన్ని బట్టి, మీరు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఇంటర్నల్ గా తీసుకోవటం, ఓపెన్ గా తీసుకోవటం. ముఖ్యంగా వెన్ యు ఆర్ టేకింగ్ ఒపీనియన్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ అని, ఆ ఎక్స్పర్ట్స్ మీకు టీవీలోనో, యూట్యూబ్ లోనో చెప్పిన వీడియోలు తీసుకుని దాని ఎక్స్పర్ట్ ఒపీనియన్, ఆ ఎక్స్పర్ట్ అట్లాగే చెప్పాడని ఒపీనియన్ తీసుకుంటే అది మీకు సూట్ అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు. మీ కండిషన్ బట్టి ఎక్స్పర్ట్ అనేవాడు ఎప్పుడు మీకు సలహా ఇస్తాడు, మీకు సూట్ అయ్యే సలహా. అంతేగాని జనరలైజ్డ్ సలహా మీకు సూట్ అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ఆ విషయంలో జాగ్రత్త ఉండాలి. అండ్ ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఉదాహరణకు అనుకున్నాం, ఎంతసేపు బైపీసీ ఎంపీసీ మాట్లాడుకుంటున్నాం, బైపీసీ వద్దు, ఎంపీసీ వద్దు, సిఈసి ఉంది, హోటల్ మేనేజ్మెంట్ ఉంది, అసలు ఇవన్నీ కాకుండా పాలిటెక్నిక్ లైన్ ఉంది, ఫార్మసీ లైన్ ఉంది, దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్స్ అని గుర్తించినప్పుడు మనం ఇంకొంచెం హ్యాపీగా మంచి నిర్ణయం తీసుకోగలుగుతాం. అవేమి కాకుండా బైపీసీనా, ఎంపీసీనా, చైతన్య, నారాయణ ఈ రెండే మనం చూసుకుంటున్నాం అనుకోండి, ఎంతసేపు మన డెసిషన్ మేకింగ్ పరిధి తగ్గిపోతుంది, గుడ్ డెసిషన్ తీసుకునే అవకాశం తగ్గిపోతుంది. సో మనకున్న ఆల్టర్నేటివ్స్ ని గుర్తించేటప్పుడు అన్నిటికన్నా ఐడియల్ ఏంటి? ఐడియల్ ఏంటి? మీ అబ్బాయిని ఖరగ్పూర్ ఐఐటిలో సీట్ వచ్చేలాగా ఐఐటి కోచింగ్ లో పెట్టడం అనేది మోస్ట్ ఐడియల్. కానీ ప్రాక్టికల్ ఏంటి? మీ అబ్బాయికి హార్డ్ వర్క్ చేసి కెపాసిటీ లేదు, ఎగ్జామ్స్ అంటే వణికిపోతాడు, వాడిని టెన్షన్ పెట్టడం ఇదంతా అవసరం లేదు, వాడిని హ్యాపీగా చదివించుకుంటే చాలు అనుకుంటే అది ప్రాక్టికల్. సో మోస్ట్ ఐడియల్ డెసిషన్ ఒక పక్కన, మోస్ట్ ప్రాక్టికల్ డెసిషన్ ఒక పక్కన పెట్టుకుని మధ్యలో ఆల్టర్నేటివ్స్ రాసుకోవాలి. అట్లాగే నువ్వు కనిపించేవి, కనిపించనివి. మీకు ఆల్రెడీ మీకు చూడంగానే కొన్ని కనిపించవు. చెప్పే హోటల్ మేనేజ్మెంట్ అనే పేరే సగం మంది 10th క్లాస్ లో ఉన్న పేరెంట్స్ పట్టించుకోరు. తర్వాత అసలు ఎక్కడుంటాయి కాలేజీలు, అవి ఎక్కడ చేర్చాలి, దాన్ని చేర్చేందుకు, చేర్చిన తర్వాత ఏమవుతుంది మనకు తెలియదు. ఇదంతా అన్నోన్ అనమాట. సో అన్నోన్ ఎక్కడ ఉన్నాయి కూడా వెతకాలి, కొంచెం ఓపిక తీసుకోవాలి. అండ్ పర్టికులర్లీ హితము ప్రియము, మీకు నచ్చేవి. చాలా సందర్భాల్లో ఏమంటే మనకి నచ్చేవి మనకు ప్రయోజనకరం కాకపోవచ్చు.
మనకి ఇది షాపులోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మనకు బట్టలు మనకి నచ్చే ఉంటాయి, కానీ అవి మన జేబుకి చీలు పెడతాయి. లేకపోతే ఇంకోటి ఏదో వస్తువులు ఉంటాయి, బట్ సేల్స్ మ్యాన్ అద్భుతంగా చెప్తాడు, ఇది వేసుకుంటే మీ జీవితం మారిపోద్ది అని. ఖచ్చితంగా మారిపోద్ది, ఎందుకంటే మనం అప్పటి నుంచి అప్పుల్లో పడిపోతాం కదా అది కొనుక్కుంటే, అది వేసుకుంటే. అట్లా అవుతుంది అనమాట. కనుక ఏది మనకి బాగా నచ్చుతుంది, కానీ ఏది నిజంగా మనకి ప్రయోజనకరము అనేది మనం దాన్ని బట్టి తీసుకోవాలి డెసిషన్ మేకింగ్. అండ్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ దీన్ని బట్టి కూడా ఆల్టర్నేటివ్స్ మనం చూసుకోవాలి. షార్ట్ టర్మ్ ఆల్టర్నేటివ్ అయితే ఏంటి, లాంగ్ టర్మ్ ఆల్టర్నేటివ్ అయితే ఏంటి. అంటే మీ అబ్బాయి చదువు గురించి నిర్ణయం మీరు పర్మనెంట్ గా 10 ఏళ్ల ముందు ఆలోచించిన నిర్ణయం తీసుకుంటున్నారా, లేదు ఈ 2 ఏళ్ల తర్వాత సంగతి తర్వాత చూద్దాం ముందు 2 ఏళ్ల కోసమే తీసుకుంటున్నారా, ఇది చూసుకోవాలి. కొంతమంది మరీ ఏం చేస్తారు, ఎల్కేజీలో చేర్చేటప్పుడే వాడు 20 ఏళ్ళు సరిపడా నిర్ణయం తీసుకుంటున్నాం అనుకుని చేస్తారు. దట్ ఈస్ నాట్ గుడ్. కొంతమంది అసలు ఇంటర్మీడియట్ లో చేర్చేటప్పుడు కూడా తర్వాత ఎక్కడ చేరుస్తామని ఆలోచించరు. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఇది మనం చూసుకోవాలి. సో మనకున్న ఆల్టర్నేటివ్స్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇదే నిజమైన నిర్ణయం. ది ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్ అనాలి. ఎవాల్యుయేటింగ్ ది డెసిషన్స్ అని పెట్టారు, ఇంగ్లీష్ లో తప్పు రాశాను నేను, ఎవాల్యుయేటింగ్ ది ఆల్టర్నేటివ్స్ అని రాయాలి. హడావిడిలో తప్పు జరిగింది. సో నాకు ఏది మంచిది, మాకు ఏది మంచిది. చూడండి, మీరు ఒక కారు కొనుక్కుందాం అనుకుంటున్నారు, మీరు ఒక సూట్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, మీరు ఒక టీమ్ లో కానీ ఇంట్లో కానీ వరకు పని చేద్దాం అనుకుంటారు. ఆ పని మీకు బాగా నచ్చచ్చు, మీకు చాలా గొప్పదా ఉండొచ్చు, కానీ అది మొత్తం ఓవరాల్ గా కుటుంబానికి మంచిదా, మీ టీం మొత్తానికి మంచిదా, మీ ఆర్గనైజేషన్ మొత్తానికి మంచిదా అని ఆలోచించాలి. నాకు మాకు అనే 2 కోణాల్లో ఆలోచించాలి నిర్ణయం తీసుకునేటప్పుడు. అట్లాగే పర్టికులర్ అకేషన్ కి ఏది మంచిది, ఒకసారి గొప్ప నిర్ణయాలు ఉండొచ్చు కానీ అకేషన్ కి సూట్ అవ్వవు, అప్పుడు ఏంటి అది చూసుకోవాలి. అండ్ నా కెపాసిటీకి ఇది సరిపోతుంది, ఇందాక నుంచి చెప్తున్నా నేను. మన కెపాసిటీకి వాడిని ఐఐటీలో చేర్చడం, చదివితే బాగానే ఉంటుంది, అందరూ ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే, లేకపోతే ఎంసెట్ లో గోల్డ్ మెడల్ కొడితే బాగానే ఉంటుంది, కానీ మనం తెచ్చుకోగలము, మన కెపాసిటీ ఉందా లేదా. అండ్ పర్టికులర్లీ నీకు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని 10 మందిలో ప్రకటించితే ఆ నిర్ణయం వల్ల నీ గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా, ఇట్ సూట్స్ యువర్ ఆనర్ ఆర్ నాట్. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ టేక్ ఎ డెసిషన్. మనం చాలా మంది పై 3 ఆలోచిస్తాం కానీ హడావిడిలో 4ది ఆలోచించం. 4వది కూడా ఆలోచించడం చాలా అవసరము, చాలా చాలా అవసరము. దట్స్ వాట్ ఐ కెన్ సే నౌ. అండ్ నిర్ణయాన్ని ఎట్లా తీసుకుంటాము, ఆటోక్రాటిక్, ఎవరిని సంప్రదించకుండా మీరే నిర్ణయం తీసేసుకోవటం. మీకు దోచిన సమాచారంతో, మీకు దోచినవన్నీ ఇంత ముందు చెప్పిన ప్రక్రియ స్టెప్ బై స్టెప్లు అన్ని, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 మీరే తీసేసుకుంటారు. అంటే మీరే నిర్ణయం పరిధిని డిసైడ్ చేస్తారు, మీరే సమాచారం గ్యాదర్ చేస్తారు, మీరే ఆల్టర్నేటివ్స్ తీసేసుకుంటారు, మీరే చేసేసుకుంటారు. అట్లా కాకుండా ఏం చేస్తారు, అందరిని అడుగుతారు కానీ నిర్ణయం మీరు తీసుకుంటారు, అది రెండో పద్ధతి. ఇందాక అసలు మీరు ఎవరిని అడగలేదు, నిర్ణయం మీరే తీసుకున్నారు, అది మొదటి పద్ధతి. అందరిని అడుగుతారు కానీ నిర్ణయం మీరే తీసుకుంటారు, ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏం చేస్తారంటే, ఒక లీడర్ గా ఇదిగో మన ముందు, మన ఫ్యామిలీలో కానివ్వండి, ఆర్గనైజేషన్ లో కానివ్వండి, మన ముందు ఇగో ఈ ఆల్టర్నేటివ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఈ ఆల్టర్నేటివ్స్ లో నాకు ఇది మంచిదని నేను అనుకుంటున్నాను అని మీ కింద టీమ్ రెడీ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నిర్ణయం మీరే తీసుకుంటారు. లీడర్షిప్ వితౌట్ కన్సల్టేషన్స్, వాళ్ళు ఎవరిని మీరు సంప్రదించలేదు కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళని రెడీ చేశారు మీ నిర్ణయానికి. మూడోది లీడర్షిప్ విత్ కన్సల్టేషన్స్, వాళ్ళతో ఏది బెటర్ ఆల్టర్నేటివ్ చెప్పించారు, డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్, సిచ్యువేషన్ చెప్పి ఇదిగో మన సిచ్యువేషన్ ఇది, ఏం చేద్దాం అని వాళ్ళతో చెప్పించి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. లీడర్షిప్ విత్ కన్సల్టేషన్స్, ఇది ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. డెమోక్రసీ, ప్రతి స్టేజ్ లోనూ అందరు ఒపీనియన్ అడగటం, అందరితో చేతులు ఎత్తించి మెజారిటీ ఏది ఉంటే అది తీసుకోవటం, అదొకటి. అందరు ఒపీనియన్స్ అడగటం అన్ని ముందు తీసేసుకుని, అంటే ఏంటి, ప్రాబ్లమ్ ని పరిధిని డిసైడ్ చేయటం, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఆల్టర్నేటివ్స్ డిసైడ్ చేయటం, ఆల్టర్నేటివ్స్ డిసైడ్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్స్ ని ఎవాల్యుయేషన్ చేయటం, అన్ని పనులు చేసేసి చివరిలో మాత్రమే ఓటింగ్, ఎస్ ఆర్ నో అనే దగ్గర ఓటింగ్ పెడితే, ఏ ఆర్ బి అనే దగ్గర ఓటింగ్ పెడితే దాన్ని డెమోక్రసీ ఇన్ ద ఫైనల్ స్టేజ్ అంట. జనరల్ గా డెమోక్రసీ అట్ ద ఫైనల్ స్టేజ్ కానీ, లీడర్షిప్ వితౌట్ కన్సల్టేషన్స్ కానీ, లీడర్షిప్ విత్ కన్సల్టేషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేస్తుంటారు. ఫుల్లీ ఆటోక్రాటిక్ మంచిది కాదు, అట్లా నీ ఫుల్లీ డెమోక్రాటిక్ కూడా మంచిది కాదు. ఎప్పటికీ డెసిషన్స్ తీసుకోవడం సాధ్యం కాదు. ఫుల్లీ డెమోక్రాటిక్ ఈజ్ నాట్ ప్రాక్టికల్. సో లీడర్షిప్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏమి చేయకూడదు. ఒకటి ఎమోషనల్, మీ డెసిషన్స్ వలన అవతల వాళ్ళు ఎట్లాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు, వాళ్ళ కోపం వస్తుందా, దుఃఖం వస్తుందా,
అనేది మీరు కన్సిడర్ చేయాలి. కన్సిడర్ ఎమోషన్స్ బట్ డోంట్ బి ఎమోషనల్ అని చెప్తాం ఇంగ్లీష్ లో. అంటే అవతల వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో మీరు వాటిని గుర్తించండి, ఆలోచించండి. కానీ మీరు కోపంలో ఉండో, మీరు ఆనందంలో ఉండో, మీరు ఉద్వేగంలో ఏ రకమైన ఉద్వేగమైన మీరు కోపంలో ఉన్నప్పుడు, మీరు ఎమోషనల్ గా ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోమోకండి. డోంట్ టేక్ డెసిషన్స్ వెన్ యు ఆర్ ఎమోషనల్ అండ్ విత్ ప్రిజుడైజెస్. ముందే అంటే మీ దగ్గర పక్కా సాక్ష్యం ఆధారం లేకుండా ఈ కులం వాళ్ళందరూ ఇంతే, ఈ మతం వాళ్ళందరూ ఇంతే, ఈ గుంటూరు వాళ్ళందరూ ఇంతే, హైదరాబాద్ వాళ్ళందరూ ఇంతే, తెలంగాణ వాళ్ళందరూ ఇంతే, ఆంధ్ర వాడు ఇంతే అనే బేసిస్ మీద, అంటే మీకు దానికి సంబంధించి మీకు అనుభవం లేకుండా మీరు నిర్ణయం తీసుకుంటే దాన్ని మనం ముందే దాన్ని పూర్వనిశ్చిత అభిప్రాయం, ప్రిజుడైజ్ అంటారు ఇంగ్లీష్ లో. అట్లాగే పెసిమిజం, ఏదోనండి మనం ఏదో ఇంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం కానీ చివరికి ఎట్టా కర్మ ఉంటే అట్లా అవుతుందండి అనుకున్నప్పుడు ఆలోచించడం ఎందుకు, నిర్ణయం తీసుకోవడం ఎందుకు. సో మీరు అట్లా పెసిమిజంలో మన కర్మ ఎట్లా ఉంటే అట్లా అవుతుంది అనుకున్నప్పుడు కూడా డోంట్ టేక్ డెసిషన్స్. అట్లాగే ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు ఇవాళ టైం చాలా బాగుందండి, చేతికి కొత్తగా ఉంగరం పెట్టుకున్నాను కనుక మనం ఏం తీసుకున్నా సూపర్ సక్సెస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ తో డెసిషన్ తీసుకోకండి. అండ్ బ్లైండ్ ఫెయిత్, అబ్బా అసలు మా మాస్టర్ ఉన్నాడండి, ఆయనకి సూపర్ తెలుసు, ఆయన ఏం చెప్తే అది కరెక్ట్. మా మేనమామ గారు ఉన్నాడంటే ఆయన కోటీశ్వరుడు, ఆయన డబ్బుల విషయంలో ఆయన ఏం చెప్తే అది రైట్. ఆయన లేకపోతే రియల్ ఎస్టేట్ కింగ్, ఆయన స్టాక్ మార్కెట్ కింగ్ కనుక ఆయన చెప్పాడు కనుక నేను నిర్ణయం తీసుకుంటున్నాను. అట్లా తీసుకోవటాన్ని బ్లైండ్ ఫెయిత్ అంటారు. అట్లా నిర్ణయాలు తీసుకోకండి. అట్లా చిరాకులో, తొందరపాటులో వెంటనే నిర్ణయాలు తీసుకోకండి సహనం లేకుండా. అండ్ పర్టికులర్ గా జనరలైజేషన్స్, ఇందాక చెప్పాం కదండి, ప్రిజుడైజెస్ లాంటివి జనరలైజేషన్స్ అంటే పలానా కమ్యూనిటీ వాళ్ళందరూ ఇంతే, లేకపోతే ఇంతే ఏమంటారు దాన్ని, ఐఐటి చదివిన వాళ్ళందరూ సూపరు, లేకపోతే ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళందరూ సూపరు, ఇట్లాంటి వాటిని జనరలైజేషన్స్ అంటారు, ప్రిజుడైజేషన్స్ కాకుండా. బిజినెస్ ఐఐటి చదివిన వాళ్ళు పనికి మాలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మామూలు హై స్కూల్ చదివిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ ఒక్కటి ఎవరికి గ్యారంటీ ఇవ్వలేదు, ఎయిదర్ బ్యాడ్ ఆర్ గుడ్. కనుక జనరలైజేషన్స్ పనికిరావు నిర్ణయం తీసుకునేటప్పుడు. అట్లాగే ప్రతి అతి జాగ్రత్త, అబ్బో అది చేస్తే ఇది అవుద్ది, ఇది చేస్తే ఏమవుద్ది అని అతి జాగ్రత్త కూడా మంచిది కాదు. దిస్ ఈజ్ ఆల్సో. అట్లాగే మరి మీరు ఎంత గొప్ప నిర్ణయం తీసుకోండి, ఎంతమందిని కన్సల్ట్ చేయండి, మిమ్మల్ని విమర్శించేవాడు ఇప్పుడు విమర్శిస్తానే ఉంటాడు. సో అది కూడా అంత మంచిది కాదు. విమర్శలు అంటే భయపడటం కూడా మంచిది కాదు. అండ్ ఫైనల్లీ అనవసరమైన సమాచార సేకరణ. ఈ అనవసరమైన సమాచార సేకరణ అంటే కూడా చాలా ఎక్కువ ఇది. ఎక్కువ కొంతమంది ఎంతసేపు దీన్ని అనాలిసిస్ పారాలిసిస్ అంటారు. బోల్డంత సమాచారం తీసుకొచ్చి అదైతే ఏమవుద్ది, ఇదైతే ఏమవుద్ది, ఇదైతే ఏమవుద్ది, అదైతే ఏమవుద్ది అని ఆలోచిస్తుంటే డెసిషన్ ఎప్పుడు తీసుకోలేము. అట్లాగే ఇమాజినింగ్ ద లిమిట్స్, లేనిపోని మనమే ఊహించుకుంటాం. అమ్మ మనం అది చేయలేము, ఇది చేయలేము, నేను చదవలేను, నేను ఇంగ్లీష్ మీడియం పనికిరాను, లేకపోతే నేను దీనికి పనికిరాను, నేనేమి చేయలేను, ఇట్లా మనం ఊహించుకుంటాం లేనిపోని లిమిట్స్. ఇవన్నీ కూడా డెసిషన్ మేకింగ్ లో కూడవు. దే ఆర్ నాట్ గుడ్. నిర్ణయం ఎంత ఇంపార్టెంటో నిర్ణయం యొక్క ప్రకటన అంత ఇంపార్టెంట్. మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రభావం ఎవరి మీద పడుతుందో వాళ్ళకి మీ అంతరం మీరు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలి. వాళ్ళని నిర్ణయంలో ఇన్వాల్వ్ చేయగలిగితే మంచిదే. ఇఫ్ యు కెనాట్ ఇన్వాల్వ్ దెమ్, ఏదో నిర్ణయం తీసుకున్నారు, ఉదాహరణకు మీరు బయటకు వెళ్ళి ఏదో కొనుక్కొచ్చారు, ఏదో జరిగింది, కొనుక్కొచ్చినప్పుడు వస్తువు లేకపోతే ఎవరికో డబ్బులు అప్పిచ్చారు, మీరు ఇంట్లో ఆవిడకి చెప్తున్నప్పుడు ఎవడో ద్వారా తెలియటం కాకుండా మీరు ఇదిగో బయట ఇలా జరిగింది, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, లేదా బయట వీళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు నేను అనుకోకుండా చీర కొనుక్కోవాల్సి వచ్చింది, లేదా అనుకోకుండా ఈ పని చేయాల్సి వచ్చింది. మీరు ఆ నిర్ణయం ప్రభావం ఎవరి మీద పడుతుందో వాళ్ళకి ఇమీడియట్ గా చెప్పాలి. థర్డ్ పార్టీ ద్వారా తెలియకూడదు. సాధ్యమైనంత త్వరగా చెప్పాలి, సాధ్యమైనంత డైరెక్ట్ గా చెప్పాలి. కొన్నిసార్లు ఏంటంటే ఇదిగో నేను ఈ సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, చలు ఈ కంటిన్యూ ఆన్ ఇట్ ఆర్ నాట్ అని వాడు ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాము, నేను నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు ఏం చేద్దాం, అవసరమైతే నేను వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాను, లేకపోతే దాన్ని ఎలాగోలా కరెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తాను, ఏం చేస్తానని ఒపీనియన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ నిర్ణయం అమలు చేయడానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను క్లియర్ గా చెప్పాలి, బాధ్యతలు నిర్ధారణ చేయాలి. ఎందుకంటే ఒక నిర్ణయం అమలు చేసేటప్పుడు నిర్ణయం తీసుకునేందుకు ఒక మనిషి సరిపోవచ్చేమో కానీ నిర్ణయాన్ని అమలు చేయడానికి సాధారణంగా ఒక మనిషి సరిపోదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, నాకు కొంచెం ఇలా హెల్ప్ చేయాలి, నువ్వు ఈ పని చేసి పెట్టి నేను ఈ పని చేసి పెట్టి అని చెప్పాలి. అండ్ మన నిర్ణయం కరెక్టా కాదా తనిఖీ చేసుకునేందుకు, మనం అనుకున్నట్టుగా దాన్ని అమలు చేస్తున్నాం లేదా తనిఖీ చేసుకునేందుకు ఏ పాయింట్ల దగ్గర చెక్ చేసుకోవాలో మనం చూసుకోవాలి. నిర్ణయాన్ని అమలు చేయటం చాలా ఇంపార్టెంట్ నేను చెప్పాను.
మనం ఎవరో విమర్శించారని నిర్ణయం ఆపేయకూడదు. మీరు నిర్ణయం ఎందుకు ఆపుతారు? ఎవరైనా విమర్శించారు, నిర్ణయం ఆపేశారు అమలు చేయటం మంచిది కాదు. అట్లాగా ఆటంకాలు వచ్చాయని కూడా నిర్ణయం ఆపేయకూడదు. మీరు చూసుకోవాలి. ఆటంకాలు అనేది ఏ నిర్ణయంలోనే ఏ పనులైనా వస్తాయి. అండ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, నిర్ణయం మంచిదే, దాన్ని అమలు చేసేటప్పుడు అంటే ఉదాహరణకు మ్యాథమెటిక్స్ తీసుకోవటం మంచిదే. మీరు మ్యాథమెటిక్స్ మీరు తెలియగలంటే, కానీ దాన్ని అమలు చేసేటప్పుడు మ్యాథమెటిక్స్ ఎక్కువ సార్లు పని చేయాలి, ఎక్కువసేపు వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. మీరు నిర్ణయం మంచిదైనా దాన్ని అమలు చేసేటప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వలన మీకు ఆ నిర్ణయం మంచి ఫలితాలను ఇవ్వట్లేదు అనుకోండి. సో ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటిని పరిష్కరించుకునేందుకు చూడాలి, కానీ నిర్ణయాన్ని మార్చుకునేందుకు చూడకూడదు. నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి, మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు అనుకున్న ఫలితం రాలేదు, నిర్ణయం మార్చుకోవాలా, కంటిన్యూ చేయాలా, అప్పుడు మీరు దాని గురించి నిర్ణయం తీసుకోవాలి. సో క్రిటిసిజము, హర్డిల్స్, ప్రాబ్లమ్స్ విషయంలో అయితే మనం వెంటనే మారక్కర్లేదు, కానీ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి. కీప్ ట్రయింగ్. ఎప్పుడు ఓహో ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, మన నిర్ణయం మార్చుకోవాల్సింది ఎప్పుడు అనేది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అండ్ నిర్ణయాన్ని ఎవాల్యుయేట్ చేయటము, నిర్ణయం ఫలితం మంచి ఫలితాలు వచ్చినవన్నీ మంచి నిర్ణయాలు కాకపోవచ్చు. సో ఏ పరిస్థితిలో ఆ నిర్ణయం తీసుకున్నామో అర్థం చేసుకోవాలి. ఒక నిర్ణయం మంచిదో కాదో చూసుకునేటప్పుడు అది పాలసీ బేస్డ్ గా తీసుకున్నామా, సెంటిమెంట్ బేస్డ్ గా తీసుకున్నామా, లక్కీ లాటరీతో తీసుకున్నామా చూసుకోవాలి. అండ్ ఆ నిర్ణయం ఏ వాల్యూస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది, వాల్యూస్ బేస్డ్ గా నిర్ణయాన్ని చూసుకోవాలి మనం. అండ్ నిర్ణయం నుంచి నేర్చుకున్న పాఠాలు ఏంటి, గుణపాఠాలు ఏంటి, ఇది కూడా చూసుకోవాలి. సో రెగ్యులర్ గా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలి అంటే మీ వాల్యూస్ ని కరెక్ట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మీరు బేరం ఆడాలా అక్కర్లేదా, ఎవరి దగ్గర బేరం ఆడాలి, ఎక్కడ బేరం ఆడాలి, ఎందుకు బేరం ఆడాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎంత తిండి తినాలి, ఏ తిండి తినాలి, ఎక్కడ తినాలి, ఇవి మీ వాల్యూస్ బేస్డ్ గానే మీరు నిర్ణయాలు తీసుకోవడం అలవాటు అయితే మీకంటూ ఇట్లాంటి సందర్భాల్లో మీకు క్లియర్ వాల్యూస్ ఉంటే మీకు నిర్ణయం తీసుకోవడం ఈజీ అవుతుంది. సో మీ వాల్యూస్ ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకోండి. మీ ప్రయారిటీస్ ఏంటి, మీకు నోటికి రుచికరంగా తినడం ఇంపార్టెంటా, మీ హెల్త్ ఇంపార్టెంటా, డబ్బులు ఖర్చు అవడం ఇంపార్టెంటా, డబ్బులు పొదుపు చేయడం ఇంపార్టెంటా, ఏంటి మీ ప్రయారిటీస్ ఏంటి చూసుకోవాలి. మీ అవసరాలు ఏంటి. అండ్ మీ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. మనం ప్రతిరోజు ఏదో కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. సో నాలెడ్జ్ ని బట్టి కూడా నిర్ణయాలు తీసుకోవటం ఉంటుంది. అండ్ మీ స్కిల్స్ ఏంటి, స్కిల్ సెట్ కూడా మారుతుంది. ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవడం గురించి మీరు ఇవాళ కొత్తగా నేర్చుకున్నారు, మీకు రేపటి నుంచి నిర్ణయాలు తీసుకునే విధానం మారుతుంది. సో మీరు నిర్ణయాలు తీసుకునే అలవాటు ఇది ఉంటుంది. అండ్ మీ ఎఫిషియన్సీ, మీరు తీసుకున్న నిర్ణయాలను మీరు ఎలా అమలు చేయగలుగుతున్నారు, ఎంతవరకు అమలు చేయగలుగుతున్నారు, దాన్ని బట్టి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవటం ఉండాలి. వీటిని బట్టి మీ నిర్ణయాలు తీసుకునే అలవాటుని ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. అండ్ ఎమర్జెన్సీ డిసిషన్స్ తీసుకునేటప్పుడు, సార్ ఇంతసేపు లేదు సార్, నేను ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకోవాలి, మీరు చెప్పినంత టైం నా దగ్గర లేదు, సో వాట్ షుడ్ ఐ డూ. సో యూ షుడ్ డూ, ఇందాక నేను చెప్పాను ఎంపీసీనా బైపీసీనా, అసలు ప్రాబ్లం ఏంటి, పీసీ పక్కన లేదు, ఎమ్మా బైపీసీనా, బయాలజీనా లెక్కల, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్, మన ఎమర్జెన్సీ డెసిషన్ తీసుకునేటప్పుడు మనకి ఎక్కువ మంది ఒపీనియన్ తీసుకునే ఛాన్స్ ఉండదు కనుక ఓన్లీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. అండ్ మన దగ్గర ఉన్న కెపాసిటీని బట్టి నిర్ణయం తీసుకోవాలి. పర్టికులర్లీ మోస్ట్ నెగిటివ్ డెసిషన్ ఏముంటుంది, ఎంపీసీకి ట్రై చేసామండి ఏమవుద్ది, మహా అయితే మ్యాథ్స్ లో దప్తాడు, 1 సంవత్సరం పోతుంది, 2వ సంవత్సరం ఎట్లా కొట్లా పాస్ అయ్యి తర్వాత వేరే లైన్ లోకి మారుతాం, సిఈసీలోకి మారుతాం, అందుకని ఏమవుతుంది కదా, ఏం చెయ్యొచ్చు. సో వాట్ విల్ బి ది మోస్ట్ నెగిటివ్ రిజల్ట్ ఆలోచించి తీసుకోవాలి, ఎంతవరకు నష్టపోతాము మహా అయితే. సో అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే గట్ ఫీలింగ్ అంటారు, అంతరాత్మ ప్రబోధం ఏంటి, దాన్ని బట్టి కూడా మనం డెసిషన్స్ తీసుకోవాలి. సో ఇలా డెసిషన్ మేకింగ్ గురించి చాలా చెప్పుకోవచ్చు అండి, బికాస్ దిస్ ఈస్ ఎ వెరీ వైటల్ సబ్జెక్ట్. సో ఐ కన్క్లూడ్ హియర్, మనకున్న టైం లిమిట్ ని బట్టి నేను ఇక్కడికి ఆపుతున్నాను. సో యూ కెన్ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. నాకు సాధ్యమైనంత వరకు నేను క్లారిటీ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అనుభవంతో చాలా అద్భుతంగా డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలో తెలియజేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సురేష్ బాబు సార్. సూపర్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. చాలా క్లాసు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి చెప్పారు, చాలా క్లియర్ గా అర్థమైంది సార్. ఫ్రెండ్స్ ఎవరికైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఎవరికైనా క్వశ్చన్స్? చెంగల్రెడ్డి గారు, బాలశివ్ గారు. శివ్ గారు అడగండి. సార్ చాలా బాగుంది సార్ క్లాసు. అంటే నేను మధ్య మధ్యలో వింటూ వచ్చాను సార్, జర్నీలో ఉన్నాను. సో చాలా బాగా అనిపించింది సార్ క్లాసు. ఇంకా నేను మిస్ అయ్యాను సార్ క్లాసు. అది మళ్ళీ ఏమన్నా చూడడానికి పాసిబిలిటీ ఉంటుందా సార్? మీకు రికార్డింగ్ సెషన్ పెడతారులేండి సార్ ఇమాం సార్. ఓకే సార్. మార్నింగ్ ఓకే. సార్ అడగండి అడిగితే. సార్ మీరు ఒకటి చెప్పారు సార్, ఇది అదేది సార్, యాక్చువల్లీ ఎక్కువ ఆలోచించడాన్ని అనాలిసిస్ పెరాసిస్ ఏదో అన్నారు కదా సార్, దాన్ని మినిమైజ్ చేసుకోవాలంటే అసలు అది మనకు ఉందా లేదా, దాన్ని మినిమైజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్ అసలు? అంటే నేను ఇందాక ఒక విషయం చెప్పాను మీకు. సార్ నిర్ణయం తీసుకునేందుకు వెనకాడటానికి మోస్ట్ ఆఫ్ ది కామన్ రీజన్ ఏంటంటే బాధ్యత వహించడానికి. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సో మీరు ఎవరికో సమాధానం చెప్పుకునేందుకు భయపడి నిర్ణయం తీసుకోవటం లేదు అంటే మీకు అనాలిసిస్ పెరాలిసిస్ ఉందేమో అని అనుమానం వస్తుంది అనమాట. అందుకని ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి ప్రతి నిర్ణయానికి. ఈ నిర్ణయాన్ని ఇవాళ తీసుకుంటానా, వారం రోజుల్లో తీసుకుంటానా అని ఒక టైం పెట్టుకోండి. ఒక టైం పెట్టుకున్న తర్వాత ఆ టైం లోపల ఆ పని పూర్తి చేయండి. అప్పుడు అనాలిసిస్ పెరాలిసిస్ నుంచి బయటపడచ్చు. ఓకే. ఇంకా సార్ ఒక విషయం గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటా ఉంటాం సార్. సో దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి సార్? అదేనండి, టైం లిమిట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మిగిలినవన్నీ కట్ అయిపోతాయి. ఓకే సార్. క్లాస్ అయితే చాలా బాగా అనిపించింది సార్. నేను మధ్య మధ్యలో విన్నా కానీ నాకు బాగా అర్థమైంది సార్ క్లాస్ అయితే. కొన్ని ఇందాక మీరు చెప్పినట్లు ఈ డెసిషన్ మేకింగ్ లో అదే అనాలిసిస్ పెరాలిసిస్ కానీ అదే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఒక నిర్ణయం అనేది ఒక 5-6 స్టెప్పుల్లో ఉంటుంది. మనం ఒకే నిర్ణయం కోసం చూసినప్పుడు సో అది మేబీ మీకు రాకపోవచ్చు, స్టెప్ బై స్టెప్ చూసినప్పుడే ఆ రిజల్ట్ ఉంటుంది అనేది చాలా బాగా అనిపించింది సార్ నా వరకు అయితే. థ్యాంక్ యూ సార్. సార్ చెంగల్రెడ్డి సార్ ఏమైనా క్వశ్చన్ ఉందా సార్? చెంగల్రెడ్డి సార్. లేదు సార్. ఓకే, అందరూ డెసిషన్ మేకింగ్ 100% అర్థమైంది కాబట్టి క్వశ్చన్స్ లేవు సార్. ఓకే సార్. ఇఫ్ దేర్ ఆర్ నో క్వశ్చన్స్ యు కెన్ కన్క్లూడ్ ద సెషన్. ఓకే సార్ కంక్లూడ్ చేయండి సార్. గణేష్ బాబు సార్ కంక్లూడ్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్ ఎవరికి డౌట్స్ లేవు అన్నారు కదా, నేను ముందే చెప్పాను సార్ సెషన్ లో చాలా లోతైన విశ్లేషణ ఉంటదని. సో మీకు ఎవరికి డౌట్స్ రాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఎ వండర్ఫుల్ సెషన్ సార్. చాలా చక్కగా ఉంది సెషన్. నిర్ణయాల